నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుష్ప 2 బోల్డ్ అని అంచనాల మధ్య, ఫ్యాన్స్ వెయిటింగ్ మధ్య రిలీజ్ అయింది. అది రికార్డ్స్ కురిపిస్తుంది అని ముందు నుంచి అంచనాలైతే ఉన్నాయి. రిలీజ్ తర్వాత ఎలా అనిపించింది? ఫ్యాన్స్ అంచనాలను మించి ఉందా? రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందా? బ్లాక్ బస్టర్ అవుతుందా? ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు, నమస్కారం అండి. నమస్తే గౌతి గారు. సో ఎలా ఉంది పుష్ప 2? పుష్ప 2 ఎలా ఉందంటే, మీరు ఏమి కంపారిజన్ చేసుకోకపోతే బాగానే ఉన్నట్టు. కంపారిజన్ చేసుకుంటేనే సమస్య. కంపారిజన్ దేంతో అంటున్నారు మీరు? పుష్ప 2కు అసలు సమస్య ఏమిటంటే, పుష్ప 1 సమస్య. ఓ ఓకే. ఒకటి. రెండు, వీళ్ళు క్రియేట్ చేసిన హైప్, వీళ్ళు క్రియేట్ చేసిన ఇదంతా ఎలా ఉందంటే, ప్రీమియర్ షోలు కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, ఆల్ ఇండియాలో వాళ్ళు చేసిన హంగామా కానీ ఎలా ఉందంటే, స్క్రీన్ మీద మనం ఏదో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము అని నిన్న రాత్రి 9:30కి అభిమానులు, సామాన్య ప్రేక్షకులు, సినీ అభిమానులు అందరూ వెళ్ళారు. సరే, అన్ని అభిమానులకు అద్భుతంగా ఉండొచ్చు కూడా అది. ఓకే. ఎందుకంటే అల్లు అర్జున్ ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంది. అయితే పుష్ప 1తో కంపేర్ చేసుకుంటే దీన్ని అంత చెప్పలేము, అంత లేదు. ఎంత లేదంటే, ఒకటి హైప్ క్రియేషను, రెండు మనం ఏదో మిరకల్ చూడబోతున్నాము అని కూర్చున్న వాడికి 3 గంటల 25 నిమిషాల సేపు అక్కడక్కడ ఎలివేషన్లు, హీరోయిజము ఇవన్నీ ఓకే, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి డ్రాగ్ అయిపోయింది సినిమా. ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ సీన్లు స్టార్ట్ అయిపోయింది. అంటే రొటీన్ హీరోయిజం ఉంటుంది. విలన్ వస్తాడు, ఏదో కిడ్నాప్ చేస్తాడు, ఏదో సవాళ్ళు చేస్తాడు, నిజంగా చూస్తాను, ఇలా ఇలా రొటీన్ హీరోయిజం అవుతుంది. దీంట్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఓకే. సో ఇప్పుడు మహాబలవంతుడు హీరో, రూలరు అని ఎక్స్పోజ్ చేసే క్రమంలో భాగంగా అతనికి సమానమైన ప్రత్యర్థి లేకుండా పోయింది. అతని జీవితంలో ఒక సంఘర్షణ లేకుండా. అంటే అతను ఎప్పుడు బలవంతుడు అవుతాడు, అతనికి విపరీతమైన స్ట్రగుల్ ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేశాడు. పుష్ప 1లో ఏం జరిగింది? కూలీ నుంచి అతను ఒక సిండికేట్ యజమాని, ఒక నాయకుడుగా ఎలా ఎదిగాడు అనేది ఎలివేషన్ అంతా ఉంటుంది. ఈ ఎలివేషన్ లో అతనికి అజయ్ ఘోష్, సునీల్, లాస్ట్ లో షెకావత్, ఇలా రకరకాల విలన్లు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా. అవును. దీంట్లో ఎంతమంది విలన్లు వచ్చినా ఇతనే రూలర్. వాళ్ళు అంత డమ్మీలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను అవసరమైతే రాజకీయాలు మార్చేస్తాడు, అవసరమైతే సీఎంలనే మార్చేస్తాడు, అవసరమైతే మలేషియా, జపాన్ పోయి ఫైట్ చేస్తాడు. అంటే ఎక్కువైపోయింది అనమాట హీరోయిజం. మనము మళ్ళీ కన్విన్స్ కాలేనంత ఎక్కువైపోయింది. బహుశా అభిమానులకు నచ్చుతుందేమో మనకు తెలియదు, నచ్చొచ్చు కూడా. ఓకే. ఓకే. కామన్ ఆడియన్స్ ఇబ్బంది. సో పుష్ప అనేది ఒక బ్రాండ్. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప 2 నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇవన్నీ ఎలివేషన్స్ ఏనా? అందులో నిజంగా కన్విన్సింగ్ గా అనిపించిందా? జస్టిఫికేషన్ ఉందా లేదా? అంటే ఇవన్నీ ఎలివేషన్లుగానే ఉంటాయి, కానీ మనకు అంత జస్టిఫికేషన్ ఉండదు. ఉదాహరణకి ఈ సినిమా ప్రారంభమే జపాన్ లో ఏదో ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ఫైట్ ఎందుకు హీరో సుకుమార్ కానీ బన్నీకి కానీ తెలుసు అనేది నాకు 15 నిమిషాల సీను ఎందుకుందో ఎవరికి తెలియదు. అది కలో నిజమో కూడా తెలియదు. అంటే కేవలం హీరో ఎలివేషన్ కోసము, హీరోని బ్రాండ్ చేయడము, హీరోని ఇంటర్నేషనల్ ప్రూవ్ చేయడం కోసము అన్కన్విన్సింగ్ అంటారే, అంటే మనకు నమ్మశక్యము కాని విషయాలు చెప్పడం, స్క్రీన్ మీద చూపించడం మొదలైతే అంటే కొంతసేపు చూస్తాము. కొంతసేపు మాక్సిమం ఫస్ట్ హాఫ్ వరకు కూడా చూస్తాం. సెకండ్ హాఫ్ కూడా అదే 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 ప్రాసెస్ కొనసాగుతుంటే అది, అంటే వాళ్ళు ఎంత కొంచెం ఇన్నోవేటివ్ గా, ఎంత కొత్తగా, అంటే ప్రతి సీను ఒక ట్విస్ట్తో ఎండ్ అవ్వడం ఇలా ఉన్నాయి. పుష్పలో ఎండ్ అవుతుంది చూడండి, ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అని ఎండ్ అవుతుంది. అలా ట్విస్ట్లతో సీన్స్ ఉంటాయి, కానీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్. కానీ అవే సినిమాని మొత్తం కాపాడుతాయంటే మనం చెప్పలేము. ఓకే. సో పార్టీ అయితే చేసుకున్నారా లేదా పుష్ప 2 ద రూల్ లో? ఎవరు అభిమానుల యాంగిల్లోనే మాట్లాడితే పార్టీ అయితే వాళ్ళకి అయిందా?
వాళ్ళకైతే మంచి పార్టీ, ఫుల్ పార్టీ. ఓకే. రాత్రి డ్యాన్సులు చేశారు, కేకలు పెట్టారు. నేను గుంటూరులో చూశాను. ఓకే. రాజ్ భాస్కర్ డీలర్ అనే థియేటర్ లో చూశాను. ఏకంగా ఒక అభిమాని గంగ జాతర వేషం వేసుకొని వచ్చారు. హ్మ్. ఓకే. మరి దుర్మార్గమైన విషయం ఏమిటంటే హాల్లో మంటలు వదులుతున్నారు. ఓ, ఎంత అంటే డేంజరస్ ఏదైనా అది! ఆ? ఎంత డేంజరస్ అండి అది! ఏదైనా పొరపాటు జరిగితే 200-300 మంది చచ్చిపోతారు. అవును కదా! కనీసం అంత పట్టింపు లేని తనం ఉంటే థియేటర్ యజమానులకైనా వాళ్ళది కూడా ప్రాణమే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాన్స్ కైతే ఒక పూనకాలు, ఒక జాతర సిచ్యువేషన్ అయితే థియేటర్లలో కనిపిస్తుందా? జాతరే. నిన్న 9:30 షోలు అయితే అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఆ థియేటర్. ఓకే. సో మిగతా అంశాలన్నీ ఎలా ఉన్నాయండి? స్క్రిప్ట్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ. అంటే ఈ సినిమాకి బలము బలహీనత రెండు అల్లు అర్జున్. ఓ, ఓకే. ఈ సినిమాకి బలము బలహీనత రెండు రైటింగ్. హ్మ్. ఈ సినిమాకి బలము బలహీనత రెండు సుకుమార్. హ్మ్. ఓకే. ఇలా వాళ్ళే చెప్తారు. బ్యాలెన్స్ చేసేసారు మొత్తం అంతా అక్కడ. వాళ్ళే బ్యాలెన్స్ చేశారు. హ్మ్. ఎక్కువ హీరో ఎలివేషన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల హ్మ్. హీరోకి సమానమైన ఒక విలన్ లేకుండా ఓకే. అది ఒక పెద్ద మైనస్. హ్మ్. అయితే అల్లు అర్జున్ సినిమాని మొత్తం 3 గంటల 20 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటల 50 నిమిషాలు ఆయనే మోస్తారు. మిగతా ఎవరికి సీన్లు ఉండవు. హ్మ్. ప్రతి సీన్ లో ఆయనే ఉంటారు. కాబట్టి ఆ సినిమాను మొత్తం మోసింది ఆయనే. హ్మ్. అదే విధంగా రైటింగ్ లో కూడా ఏమిటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి డ్రాగ్ అయిపోతుంది. ఓకే. మీరు ఒకే ఎలివేషన్ ని మీరు ఒక మనిషిని ఇతను చక్రవర్తి, ఇతను కింగ్, ఇతను రాజు, ఇతను మహాబలశాలి, ఇతను మహాబలవంతుడు అని ఎన్నిసార్లు చెప్తారు? హ్మ్. హ్మ్. ఎక్కడో ఒక చోట ఆపాలి కదా. ఓహ్! దాన్ని జస్టిఫై చేయాలి. హ్మ్. అది మిస్ అయింది. అది హ్మ్. రైటింగ్ లోనే మిస్ అయింది. కాకపోతే అనేక సీన్లు ట్విస్టెడ్ గా అనేక సీన్లు ఊహకందని విధంగా రాసుకోవడం అనేది రైటింగ్ బలం. ఓకే. సుకుమార్ బలం ఏమిటంటే ఆయన సహజంగానే కొన్ని సీన్లు బాగా తీస్తాడు. హ్మ్. ఎమోషన్ కనుక కొంత గేమ్ ఆడింటే నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. ఓకే. ఆ ఓకే. ప్రమాదాన్ని అతను గుర్తించాడు. సెకండ్ హాఫ్ లో గుర్తించాడు. హ్మ్. గుర్తించి సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషన్ వైపు తీసుకెళ్లే గట్టి ప్రయత్నం చేశాడు. హ్మ్. కానీ అప్పటికి ఎక్కువైపోయాయి ఫైటింగ్లు. ఓకే. సో, ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత అదే రోజు ఒక డౌట్ కూడా వచ్చింది 'పుష్ప 3' ఉంటుందా అని. అల్లు అర్జున్ మళ్ళీ 3 ఇయర్స్ ఇస్తే 'పుష్ప 3' గురించి ఆలోచిస్తాను అని. అలాంటి మూడ్ ఏమన్నా కనిపించిందా? 'పుష్ప 3' ఉంటుంది, లేదు అనేది? ఏం లేదు. అభిమానుల్లో ఉంటే మనం చెప్పలేం కానీ హ్మ్. అంటే కథ ఎప్పుడు కూడా మనకు అనుగుణంగా జరగకూడదు. ఓకే. హీరోకి అనుగుణంగా, దర్శకుడికి అనుగుణంగా జరగకూడదు. కథ దాని ఉంటే అప్పుడు కన్విన్సింగ్ గా ఉంటుంది. హ్మ్. మొత్తం హీరోకి అనుకూలంగా కథ ఎప్పుడైతే జరగడం మొదలు పెట్టిందో హ్మ్. అప్పుడు థర్డ్ పార్ట్ పైన ఏం ఆసక్తి ఉంటుంది? ఫస్ట్ పార్ట్ అనేది చాలా విచిత్రమైన ట్విస్ట్ తో ముగుస్తుంది. ఇద్దరి మధ్య యువ క్లాషెస్ తో ముగుస్తుంది. హ్మ్. ఆ షకావత్ కి హీరో. అవును. సెకండ్ పార్ట్ లో వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుందని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. యుద్ధము జరగకపోగా అతను బఫూన్ అయిపోతాడు. హ్మ్. మన డైరెక్టర్లు చాలా మంది చేసే తప్పు ఏమిటంటే విలన్ ని ఒక రేంజ్ లో చూపించిన తర్వాత అతన్ని ఏం చేయాలో తెలియక అతనితో బఫూన్ చేష్టాలు చేయిస్తారు. హ్మ్. హ్మ్. కామెడీ చేయిస్తారు అతను. యాహ్! మీకు ముందు మహేష్ బాబు సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా అలాగే ఉంది. ఓకే. సో, మహర్షి గారు ఇప్పుడు 5 పాయింట్స్‌కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు మీరు? 2.75. ఓకే. అబోవ్ యావరేజా? దాన్ని ఏమంటారు? అబౌవ్ సినిమా చూడడానికి ఏం బాగుంటుంది. ఏమి హ్మ్. ఒకసారి ఓకే. చూడడానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ 3 గంటల 20 నిమిషాలు అనేది
సులభంగా ఈజీగా అరగంట కట్ చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ ఎక్కువైపోయింది 3 గంటల 20 నిమిషాలు. ఓకే. సెకండ్ హాఫ్ లో ఒక జాతర పాట అయిన వెంటనే మామూలు పాట అయిన వెంటనే ఒక పెద్ద ఫైట్, అదే ఒక 30 నిమిషాలు ఉంది దాదాపు ఓకే. నాన్ ఓకే. స్టాప్ గా. హ్మ్. ఇకపోతే మీరు అడిగింది సంగీతము, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, హ్మ్. మిగతా చాలా టెక్నికల్ వాల్యూస్ అన్ని ఒక ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఓకే. అయితే మైనస్ పాయింట్లంతా వచ్చేసి ఏమిటంటే ఓవర్ ఎలివేషన్, హీరో ఎలివేషన్ ఎక్కువైపోయి కథలో ఒక కాన్ఫ్లిక్ట్ మిస్ కావడం. హ్మ్. వీళ్ళు చెప్పిన క్లైమాక్స్ కాన్ఫ్లిక్ట్ కూడా మనం ఆల్రెడీ ప్రిడిక్టబుల్ ఇలా ఓకే. జరుగుతుంది అని. ఓకే. ఓకే. యెస్ అండి. థాంక్ యూ సో మచ్ మహర్షి గారు. మొత్తానికైతే ఫ్యాన్స్‌కైతే నచ్చుతుంది. అది చాలు. ఫ్యాన్స్ దాన్ని హిట్ చేయాలి అనేది ముందు నుంచి అనుకున్నారు కాబట్టి దట్ విల్ గో. సినిమా హిట్ టాక్ వస్తుంది, వాటిని నేను కాదన్నా కానీ వీళ్ళు హ్మ్. చెప్పిన బ్లాక్ బస్టర్ 2000 కోట్లు అనేది తప్పు. ఓకే. యెస్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ మహర్షి గారు. థాంక్ యూ.